హాయ్! 'ఆర్‌కే రోజా' గారైతే ఒక సంచలన ట్వీట్ అయితే చేయడం చూసాం. ఆమె దాదాపు ఓడిపోయిన తర్వాత అయితే ఆమె చాలా దూరంగా ఉంది. రాజకీయాలకు అనుకోవచ్చు, లేకుంటే వైసీపీ పార్టీకి కూడా చాలా దూరంగా ఉంది. మధ్యలో ఒక ప్రెస్ మీట్‌కి అయితే రావడం చూసాం. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఆమె కనిపించనే లేదు. మాయమైపోయారు. మళ్ళీ ఇప్పుడు సడెన్‌గా అయితే ట్విట్టర్‌లో అయితే బయటకొచ్చారు. బడ్జెట్ సమావేశాలు అయిపోయిన తర్వాత అయితే ఆమె ట్విట్టర్ కన్నా కనీసం ఆమె నియోజకవర్గం ఓడిపోయిన నియోజకవర్గం వచ్చినా చెప్పుంటే బాగుండేది. లేకుంటే అమరావతికొచ్చి ఏదైతే అదే విజయవాడకొచ్చేసి అక్కడ ఏమైనా ప్రెస్ మీట్ పెట్టుంటే బాగుండనిపించింది ఓడిపోయినా సరే. ఎందుకంటే ఆమె ఇంతకుముందు కీ రోల్‌లో ఉంది గాబట్టి. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడేది రోజా గారు, పేర్ని లాంటోళ్ళు, కొడాలి లాంటోళ్ళు. కొడాలైతే అంతులేడు. ఏమన్నా కనీసం ట్వీట్‌లయితే పెట్టింది ట్విట్టర్‌లో అయితే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆమె ట్వీట్ ఏంటంటే ఇదే సేమ్ జగన్మోహన్ రెడ్డి ఏదైతే ప్రెస్ మీట్‌లో బడ్జెట్ సమావేశం తర్వాత ప్రెస్ మీట్‌లో చెప్పారో అదే మళ్ళీ ఈమె కూడా లేవనెత్తింది. సేమ్ రైతులకి 20,000 ఎక్కడని అడిగింది. మళ్ళెళ్ళి అలానే తల్లికి వందనం 15,000 ఎక్కడని అడిగింది. అలానే ఫ్రీ బస్ ఎక్కడుందని చెప్పింది. సిలిండర్స్ ఎంతమందికి ఇస్తున్నారనేది ఆమె క్వెషన్ చేస్తుంది. మరి అయన్నీ బడ్జెట్‌లోకి ఎందుకు కేటాయించలేదైతే ఆమె అయితే ప్రశ్నించింది ట్విట్టర్‌లో అయితే. ఒక పెద్ద పేరానే రాసింది ఆమైతే. ఓవరాల్‌గా అయితే రోజా గారైతే స్పందించారు. మంచి విషయం. ఓకే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్పందించాలి. గెలుపోటములనేది సహజం. మళ్ళీ ఆమె గెలవచ్చు, గెలవకపోవచ్చు తర్వాత విషయం గానీ, ప్రస్తుతం అయితే ప్రతిపక్షంలో ఉన్నారు గాబట్టి, ఓడిపోయినప్పటికీ ప్రతిపక్షంలో ఉన్నట్టే మాజీ ఎమ్మెల్యేగా ఆమె వైసీపీ తరపున ఉంది గాబట్టి, విజయవాడకొచ్చి ఒకసారి ప్రెస్ మీట్ పెడితే బావుండనిపిస్తుంది నాకైతే. మరి ఆమె ఆ ఛాన్స్ తీసుకోదేమో! మరి ప్రెస్ మీట్ పెడితే కొంచెం గందరగోళం అవుద్దని ఆమె భయపడుతుందో, లేకుంటే తెలీదు గానీ, ఆమె అయితే ఎక్కువ బయటకైతే రావట్లేదు. చూద్దాం మరి ఏం జరగబోద్దో. ప్రస్తుతం అయితే రోజా గారైతే ఒక ట్విట్టర్‌లో అయితే బడ్జెట్ గురించైతే ఒక సంచలన విషయాలైతే బయట పెట్టారు. అలానే గట్టిగా పవన్ కళ్యాణ్ గారు లేకుంటే చంద్రబాబు నాయుడు ఇద్దరినైతే ప్రశ్నించారామ. మరి మీరు ఇచ్చిన హామీలని మీరు బడ్జెట్‌లో ఎందుకు పెట్టలేదనైతే ఆమె కొంచెం గట్టిగానే ఆ లేఖలైతే స్పందించారు. చూద్దాం మరి దానికి కౌంటర్‌గా మరి ఏమన్నా టీడీపీ వాళ్ళు గాని, జనసేన వాళ్ళు గాని కౌంటర్ ఇస్తారేమో చూద్దాం. ప్రస్తుతానికి రోజా గారైతే ఒక ట్వీట్ తోటి సరిపెట్టుకున్నారు.